హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో కాంతారా మూవీ అసలు తెలియని వారైతే ఎవ్వరు ఉండరు. ఎందుకంటే అసలు అనుకునే దానికన్నా ఎక్కువనే రీచ్ అయింది. ఆ కాంతారా మూవీ అసలు ఇంత హిట్ అవుతుందని అయితే అసలు ఎవ్వరు కూడా అనుకోలేరు. సో ఆ హైప్లో అయితే ఇచ్చారు కాంతారా మూవీ. అండ్ అందులో మెయిన్ ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, అండ్ అది చెప్పినప్పుడు అసలు ఆ డైలాగ్స్ కానీ ఒక అరుస్తాడు కదా, అంటే దేవుడు వచ్చినప్పుడు కానీ ఆ అరుపు, పంజులి వచ్చినప్పుడు అయితే ఆ అరుపు ఉంటుంది, అసలు వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. సో అసలు ఎవ్వరు కూడా అనుకోలేదు. ఆ కన్నడ మూవీలో ఫస్ట్ టైం తీశారు కాబట్టి ఆయన తర్వాత మన అన్ని లాంగ్వేజెస్లో వచ్చింది. తెలుగులో కూడా అసలు ఇంత హిట్ అవుతుందని అయితే ఎవ్వరు కూడా అనుకోలేదు. సో మనం అనుకోవచ్చు ఒక బాహుబలి, ఒక KGF ఆ రేంజ్లో అయితే ఇది పక్కా ఆడుతుందని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే కాంతారా 2, సో ఆ కాంతారా 2 కూడా వస్తుంది కాబట్టి ఆ రేంజ్లోనే ఈ మూవీ అయితే ఆడుతుంది. తప్పకుండా మనకి కాంతారా 1లో అయితే చూసాం ఆల్రెడీ. కాంతారా 1లో స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, సో అదైతే పెద్ద అసలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది మూవీ అయితే. అండ్ అందులో మెయిన్ వచ్చేసి అయితే ఇప్పుడు మనకి వెనుక కనిపిస్తున్న ఆ మేకప్, అసలు ఆ మేకప్కి అసలు కొంచెం భయపడాలి అలా అయితే ఉంటుంది. సో రిషబ్ శెట్టి అయితే ఆ యాక్టింగ్ అయితే ఇరగదీశారు. ఎందుకంటే అతను డైరెక్టర్ కమ్ హీరో కాబట్టి అసలు ఎవ్వరు కూడా అనుకోలేదు ఇంత హిట్ అవుతుందని అయితే. సో ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అసలు వాళ్ళు ఇంత అసలు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేశారో లేదో కానీ, సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువనే హైప్ అయితే వచ్చింది. సో కలెక్షన్స్ అయితే అసలు తగ్గేదే లేదు అన్నట్టు. సో కలెక్షన్స్ కూడా అసలు వేరే లెవెల్, కలెక్షన్స్ కూడా హై లెవెల్లో అయితే వచ్చాయి. కానీ మెయిన్ కాంతారా 1లో అయితే ఉంటుంది. ఒక్కొక్క అసలు ఆ దేవుడు వచ్చినప్పుడు అయితే, ఆ పంజులి సో ఆవించినప్పుడు అయితే అసలు వేరే లెవెల్. అసలు ఇప్పుడు మెయిన్ ఫస్ట్ ఫైటింగ్లోనే మనకు అరుస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అసలు ఆ స్కోర్కే హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇప్పుడు 2 కూడా వచ్చేసింది. కాంతారా 2 టీజర్ కూడా మనకి రీసెంట్గా అయితే రావడం అయితే జరిగింది. సో 2లో కూడా ఆ బాడీ కట్అవుట్ కానీ హైలైట్ అని చెప్పొచ్చు. సో ఒక గుహలో అయితే ఆ బాడీని చూపించినట్లయితే మనకు అనిపిస్తుంది. అయితే అది చూసినట్లయితే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక ఎంతో మంది అదే వచ్చేసి అయితే మనకి పార్ట్ 1 కన్నా ముందు ఏదైతే జరుగుతుందో అది ఇప్పుడు రాబోతున్న మూవీ అయితే. సో కాంతారా 2లో అయితే స్టోరీ అయితే ఉంటుంది. సో కాంతారా 2లో అయితే మనకి ఆ హైప్ అయితే గట్టిగా ఇచ్చేస్తాం. ఇంట్లో కూడా మనకి ఆ టీజర్లో చూసినట్లయితే కనుక మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఆల్రెడీ మనం 1లోనే చూసినాం, పార్ట్ 1లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్కే మెయిన్ అసలు గూస్ బంప్స్ అయితే వస్తాయి థియేటర్లో. మెయిన్ ఈ మూవీ అయితే థియేటర్లో చూస్తేనే మనకు మస్తు మజా అయితే వస్తుంది. అయితే పార్ట్ 2 కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 1తోనే మనకి రిషబ్ శెట్టి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే అసలు ఆకర్షించుకోవడం అయితే జరిగింది. సో ఆల్రెడీ పార్ట్ 1తోనే మనకి రిషబ్ శెట్టి అయితే ఆకట్టుకోవడం అయితే జరిగింది ఫ్యాన్స్ని అయితే. సో చాలా మంది ఫ్యాన్స్ అయితే పెరిగారు కాంతారాకి. అండ్ కాంతారా 2 కోసం కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిటింగ్. అండ్ కాంతారా 1 ఎవరైతే చూసారో కాంతారా 2 కోసం కూడా చాలా మంది వెయిటింగ్. నేను కూడా చాలా వెయిటింగ్, అండ్ మీరు కూడా చాలా వెయిటింగ్ అని అయితే నాకు అర్థమవుతుంది. సో అండ్ మనకి ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 2లో, సో 1లో అయితే రిషబ్ శెట్టి అయితే మెయిన్ క్యారెక్టర్ అండ్ మెయిన్ లీడ్ కాబట్టి అందులో అయితే అసలు హైలైట్ అని చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్కి ఎంత వర్త్ చేశాడో అంత వర్త్ చేశాడు. దీనికోసం ఎంత కష్టపడ్డాడో కూడా మనకు తెలిసిందే. అండ్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోరే అందులో హైలైట్ అని చెప్పొచ్చు కాబట్టి. సో పార్ట్ 2లో కూడా సేమ్ మనకి అంతకు మించిన BGM అయితే ఇస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. అండ్ కొంచెం సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు వైరల్ అవుతుంది ఏంటంటే, పార్ట్ 2లో మోహన్ లాల్ అయితే నటిస్తున్నట్టు కొంచెం వైరల్ అనేది అవుతుంది. మరి అది ఎంతవరకు నిజమా, ఎంతవరకు అబద్ధం అనేది మనకి అయితే తెలియదు. సో రీసెంట్గా అయితే మోహన్ లాల్ని అయితే రిషబ్ శెట్టి హీరో అయితే కలిసినట్టయితే మనకు తెలుస్తుంది. సో మరి మోహన్ లాల్ నటిస్తలేడా అనేది మనం పక్కన పెడితే కనుక, నటిస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కాంతారా 2లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో సో అదైతే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.